बारह फीट लाइन हो 12 फीट मेरे को 20 तारीख तक ऑन इशू एमडी के सर्कुलर को कोट करते हुए यू इशू ए सर्कुलर कि भाई बिफोर 5th ऑफ कट ऑफ डेट करें तो देर नहीं होती हमारा मालूम है बिफोर 5th दूसरा सर किसमें जा रहा है सर नहीं देखो कल मैं कौन सी ये नंबर 3 बोला है మేము అడిగినా అంతేనే మీకు నాకు ఎవరు బిల్లు అడుగుతున్నారా ఎన్ని పైసలు బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పలేకపోయింది ఇంకా ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలని రాసుకున్నా అంత జాతకం అంతా రాసుకొచ్చుకున్నా ఇప్పుడు నేను 2 నిమిషాలు ఇప్పుడు నేను చెడ్డోన్ అవుతా ఛార్జ్ మేము అది ఫ్రేమ్ ఛార్జెస్ ఏమంటున్నారు తీసుకొస్తే ఈ టైంకి ఎందుకు వస్తున్నారా రేపు ఎవరన్నా సిజీ అది తప్పు అది అన్నదంటే నువ్వు బిలీవ్ చేస్తే బిలీవ్ చేసుకో నా దగ్గర गलत कोई नहीं कर रहा साहब अभी बरोबर आ रहा ఇప్పుడు ఫస్ట్ మీరు చూస్తారా వాళ్ళు చేస్తారా పని వాళ్ళు చూస్తే కదా వాళ్ళు చూసి వాళ్ళు రాసి పంపుతున్నారు నీ మీద సర్టిఫికేట్ ఇవ్వాలమ్మా వాళ్ళు అర్థం చేసుకుంటలేదు ఎవరు సర్టిఫికేట్ వెరిఫై మీరు ఇవ్వాలి మీరు ఇక్కడ కొరి పెట్టేస్తున్నారు ప్రాపర్ గా వాళ్ళని స్క్రూటిన్ చేసుకోవాలి కదా अब आज जैसा हम शराफत से बात करें वैसा नहीं करें बस आपको जो करना है करो हमारे आप है बोल के हम यहाँ अंदर तक आके बात कर रहे हैं क्या मिनिस्टर
కానీ ఆఫీసర్స్ కానీ వర్కర్స్ విషయంలో ఏ విధమైనటువంటి ఇది లేకుండా ఓటీ కంపెన్సేషన్ల విషయంలో కానీ ప్రమోషన్ల విషయంలో కానీ స్మూత్ గోయింగ్గా వాళ్ళు పోతున్నారు. కోఆర్డినేషన్ ఆఫీసర్ అంతటా ఉంది. కానీ ఓన్లీ సర్కిల్ 3లో మాత్రమే ప్రతి విషయం లోపల కూడా ఓటీ కంపెన్సేషన్లు 2 నెలల్లో కూడా రాకపోవడము, తర్వాత వాటిని పెండింగ్ పెట్టడము, దాని తర్వాత ఫైనల్ అయిపోయి వచ్చినటువంటి బిల్స్ను కట్ చేయమని చెప్పడము, ఇవన్నీ కూడా వర్కర్స్ హరాస్మెంట్ కింద మేము భావిస్తున్నాము. వర్కర్స్ని హరాస్మెంట్ చేస్తే ఇక్కడ సెలవు రోజుల లోపల కానీ పండుగ రోజుల లోపల కానీ ఎంప్లాయీస్ పిల్లలు నిడిచిపెట్టి ఇక్కడ వాటర్ సప్లై చేస్తుంటే దీని మీద అది కట్ చేయి ఇది కట్ చేయని చెప్పి మేనేజర్ల మీద దబాయించడము, వర్కర్ల మీద దబాయించడం కూడా ఎక్కడ కట్ చేయకుండా అందరు సీజీఎంలు ఎలాగ చేసిండ్రో అలాగే పంపించకపోతే మాత్రము 15 days లోపల వర్కర్స్ యొక్క ఆందోళన ఈ ఆఫీస్ మీద గురి కావాల్సి వస్తుంది. దీనికి జిమ్మేదారి మంచినీటి సరఫరా కానీ సివరేజ్ క్లీనింగ్ లో. ఈరోజు జేఏసీ తరఫున జేఏసీ చైర్మన్ గారు, అంసతుల్లా ఖాన్ గారు, కార్పొరేటర్ గారు, జనరల్ సెక్రటరీ టైం మీకు చెప్తున్నాము. 3rd టైం మేము ఊపుకునేది లేదు. మేము ఎండి ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాము, మీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తాము. మీరు ఇక్కడికి వస్తే మేము అడుగుతున్నది ఒకటి, మీరు కన్వర్ట్ చేస్తున్నారు మీరు ఒక విషయం. కనుక మేము ఒకటే చెప్తున్నాము, నెక్స్ట్ గిట్ట మేము 10 రోజుల లోపల మీరు ఓటీ కంపన్సేషన్ గిట్ట మీరు గిట్ట శాంక్షన్ చేయలేదనుకోండి, మీ మీద ఎట్లా ఉంటుందంటే మళ్ళీ మీరు ఆఫీస్లో కూడా కూర్చొని పరిస్థితి ఏర్పడుతుంది. మేము జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఇక मीडिया ये बड़े शर्म की बात है आज कि जो एम्प्लॉइज पूरे शहर को पानी देते हैं और शहर की हम साफ करते हैं, आज हमारे को अपने हुकूक के लिए, यानी हुकूक क्या है कि हमारी सैलरी लेने के लिए, हमारा ओटी कंपोजिशन लेने के लिए ऐसे जलील ऑफिसर के पास हमारे कहीं जाके आज धरना देना पड़ रहा है. फ्रॉम एमडी से लेके we came to represent the non-issue of OT and composition bills to our employees of Hyderabad Metropolitan Water Supply and Sewerage Board. But the manner in which the Ravindranath CGM was speaking, we were forced to give a dharna. Today it is April 16th, but our employees have not got a single penny up to April of March. Holidays are there. Families are pressurizing our employees to spend some money. They have not given any single rupee. And number 2, Sudhakar Reddy, who was suspended for minimum of, I think, of 1 crore rupees of scandal in water board, under the pressure of Mukesh Minister. He is the relative of Mukesh Minister. That same Sudhakar Reddy has been posted in vigilance cell of the water board. Today it is a very shame for the water board employees. If within 3 days our employees OT and composition is not brought, then we will gherav the MD water works, and after 3 days we will go and gherav the water works MD. ఈరోజు జేఏసీ తరఫున CGM రవీంద్రనాథ్ గారిని కలవడం జరిగింది. దేని గురించి అంటే ఓటీ కంపన్సేషన్ ఒక 3 నెలల కింద కూడా ఖాలిద్ భాయ్ గారు, పెద్దిరెడ్డి గారు, జేసీ తరఫున అందరం వచ్చి కలవడం జరిగింది. ఎంప్లాయీస్ చాలా రాత్రి పగలనకుండా పనిచేస్తున్నారు, మీరు ఓటీ కంపన్సేషన్ కట్ చేయొద్దు, మేనేజరు, GM గారు రికమెండ్ చేసి పంపుతున్నారు, రేపు ఏదైనా మంచిడైనా వాళ్ళే బాధ్యత వహిస్తారు, కనుక మీరు శాంక్షన్ చేయాలని చెప్తే ఈయన వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కథ చెప్తున్నాడు, కానీ ఇప్పటివరకు శాంక్షన్ చేయడం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఖాలిద్ భాయ్ మేమందరం వచ్చాం జేసీ తరఫున. రవీంద్రనాథ్ గారు 3 రోజులలో గిట మార్చి ఓటీ కంపన్సేషన్ గిట్ట ఇవ్వలేదనుకోండి, మేము ఎండి ఆఫీస్ గిరావ్ చేస్తాము, రవీంద్రనాథ్ గారిని ఇక్కడ ఆఫీస్లో కూడా కాలు పెట్టనీయడని చెప్పి మేము జేసీ తరఫున చెప్పడం జరుగుతుంది. వాటర్ బోర్డు లోపల ఎంప్లాయీస్ సుమారుగా ఒక 6 నెలల నుంచి హరాస్మెంట్ ఈ సర్కిల్ 3లో జరుగుతుంది. రవీంద్రనాథ్ CGMగా ఉన్న సర్కిల్ లోపల మేము అనేక సార్లు రిప్రజెంటేషన్ చేశాము. తర్వాత ఇది ఓన్లీ రవీంద్రనాథ్ మాంటల్ని వర్కర్ని హరాస్మెంట్ చేయడం తప్ప దీంట్లో ఇంకొకటి కనబడతలేదు. ఈ 3 డివిజన్లో ఎంతమంది ఎంప్లాయీస్? 3 డివిజన్లో సుమారుగా 1000కి పైగా ఎంప్లాయీస్ ఇక్కడ సివరేజ్ ఎంప్లాయీస్, వాటర్ సప్లై ఎంప్లాయీస్ పనిచేస్తారు. వాళ్ళకి కావాలని చెప్పాలి బిల్స్ వచ్చి ఫైనల్ అయిపోయి వచ్చిన బిల్స్ మళ్ళీ రిటర్న్ పంపించడము, డిలే చేయడము, తర్వాత పండుగలు వచ్చినా కూడా బిల్స్ పాస్ చేయకపోవడము, ఇవన్నీ కూడా ఎన్నిసార్లు చెప్పినా